మహోన్నతుడైన దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి సమయంలో దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరులకు దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మరి మన జీవితంలో విశ్వాసము కలిగి ప్రభుని వెతికితే అద్భుతం జరుగుతుంది. విశ్వాసము లేకుండగా మనము దేవునిలో ఎన్ని ప్రార్థనలు చేసినా వ్యర్థమే. ఇక్కడ ఒక సంఘటన మనం చూస్తున్నాము ప్రియులరా. మరి 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమెలో ఉన్న విశ్వాసాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మత్తయి సువార్త 9:22 వాక్యంలో యేసు ప్రభు అంటున్నాడు, యేసు వెనక్కి తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసం నేను బాగుపరిచునని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడెను. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఆ యొక్క సమాజ మందిరపు అధికారి ఇంటికి వెళుతుండగా ఆ జనసమూహము అంతా కూడా క్రిక్కిరిస్తూ ఉంటున్న సమయంలో ఆ స్త్రీ ప్రభు యొక్క వస్త్రాన్ని ముడితే నేను బాగుపడదనుకునే విశ్వాసంతో మరి అంత జనసమూహంలో వచ్చి యేసు ప్రభు వస్త్ర చెంగు ముట్టిన వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్న దైవ శక్తి విశ్వాసం ద్వారా ఆమె శరీరంలోనికి ప్రవేశించింది. మరి ఇమ్మీడియట్లీగా ఆమె శరీరంలో ఒక స్వస్థతను, ఆ దైవిక స్వస్థతను ఆమె గ్రహించింది, బాగుపడినది. మరి వెంటనే ప్రభు తిరిగి చూశాడు, ఎవరు నన్ను ముట్టినది అని. దేవుని స్తోత్రం. ప్రభు అంటున్నాడు, ఆమె ఆ స్త్రీని చూచి, మరి కుమారి ధైర్యంగా ఉండము, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచెను అంటున్నాడు. మరి వెంటనే ఆమె ధైర్యం తెచ్చుకున్నది. మరి దేవుడు ఆమెని చూసి, మరి ఆమె విశ్వాసాన్ని చూసి ఆయన ఆనందించాడు. ఈ దినముల్లో బైబిల్ అంటున్నది ప్రియులరా, హెబ్రేయుల రాసిన పత్రిక, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండట అసాధ్యమని. ఇప్పుడు అంత భయంకరమైన వ్యాధితో ఉన్న ఆ స్త్రీని ప్రభు చూచి ఇష్టపడ్డాడు, ఆనందించాడు. ఆ విశ్వాసాన్ని చూచి సంతోషపడ్డాడు ఆయన. నీ విశ్వాసం నిన్ను బాగుపరిచినది అని ప్రభు చెప్పగా ఆమె ఆరోగ్యవంతురాలుగా వెళ్ళినది. ప్రియులరా, ఈ సమయంలో ఎవరు అనారోగ్య స్థితిలో ఉన్నారా, మరి ఈ వాక్యాన్ని బట్టి మీరు కన్నులు మూసి ప్రార్థన చేసినట్లయితే ఆ దినము ఆ స్త్రీని ముట్టిన దైవ శక్తి మిమ్మల్ని కొట్టి ముట్టి దేవుడు బాగు చేయగలడు. ప్రార్థన చేద్దాం, అద్భుతం జరుగుతుంది ఇప్పుడే. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. 12 సంవత్సరాలు రక్తస్రావణ కలిగిన స్త్రీని, ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దైవ శక్తి ఆమె శరీరంలోనికి ప్రవేశించి అద్భుతాన్ని చేసినందున బట్టి స్తుతిస్తూ, మరి ఈ సమయంలో కూడా విశ్వసించిన వారి శరీరములో మరి ఈ వాక్యం ద్వారా స్వస్థత కలుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.